నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి, ఇది చంద్రకాంత మొక్క అండి. ఈ మొక్క దీనిలో పెట్టానండి. నేను 4 హోల్స్ కొట్టి కొంచెం మట్టి వేసి యథావిధంగా కొబ్బరి ఆ పీస్ కూడా వేసి పైన మట్టి వేసి ఈ మొక్కను పెట్టానండి. అసలు దీనికి ఒక 70-80 పూలు పెద్ద చెట్టు అయిపోయిందండి. ఆ చెట్టు వచ్చేసి ఇప్పుడు 2 నెలల నుంచి నాకు పూలు రావటం లేదు. దీనిలో ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా స్టాక్ అయిపోయి ఎక్కడికక్కడికి ఆకులు రాలిపోయి ఈ విధంగా పువ్వులు రాకోకుండా స్టాక్ అయిపోయిందండి. నేను ఈరోజు దీన్ని గమనించి మొత్తం పడేసేసి మంచి సాయిల్ని చక్కగా వర్మీ కంపోస్ట్, కౌ మేనూర్ ఇదంతా మిక్స్ చేసి దీన్ని రెడీ చేసి ఈ మొక్కను మళ్ళీ నేను రీపాట్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకు ఇది మట్టి గట్టిగా అయిపోయి అసలు మొక్కలో వాటర్ కిందకి వెళ్ళకుండా డ్రైనేజీ వాటర్ లాగా అది ఆగిపోయి పువ్వులు రాకుండా ఆగిపోయిందండి. దీన్ని ఈ విధంగా మనం ఈరోజు దీనిలో నేను రీపాట్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ మొక్కను మళ్ళీ తీసేసి లైట్ వెయిట్గా నేను దీనికి కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఈ మొక్కను యథావిధంగా నేను ఇందులోనే చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయండి. ఎల్లో చంద్రకాంతం అండి ఇది. మళ్ళీ నేను యథావిధంగా దీనిలోనే నేను మళ్ళీ పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క పువ్వులు రావటం ఆగిపోయి మనకు అసలు ఎక్కడికక్కడికి రెమ్మలు కూడా తిరిగిపోయి ఆగిపోయిందండి పువ్వులు రావటం. దీనికి దుంప కూడా ఉంటుందండి. ఈ చంద్రకాంత పుష్పానికి ఒక ఏరు దుంప కూడా ఉంటుంది. ఆ దుంప పెడితే ఆ దుంప నుండి మళ్ళీ మొక్క వస్తుంది మనకి. ఇదండి ఈ విధంగా మనం మళ్ళీ ఈరోజు ఈ మొక్కను ఈ విధంగా నేను ఇందులో రీపాట్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ మొక్క నేను వెమ్మటే గ్రహించానండి. దేని కొరకు ఇది మనకి పువ్వులు ఇస్తలేదు, ఇలా ఆగిపోయిందని గమనించేసి ఈ చెట్టును మొత్తం మట్టినంతా తీసేసి చూడండి ఇది ఎంత దుంప అయ్యిందో చూడండి. దీనికి ఈ విధంగా దుంప వచ్చిందండి. ఇక్కడ వరకు ఇరిగిపోయింది లాగేసరికి, అయినా మళ్ళీ అది మనకి రెమ్మ బతుకుతుంది. మళ్ళీ ఇలాంటి దుంప వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ చెట్టు ఆగిపోయి అసలు పువ్వులు రావటం కూడా ఆగిపోయి నాకు చాలా ఇది అయిపోయిందండి. చూడండి ఏ విధంగా మనం ఈ కొమ్మను మనం చక్కగా బ్రతికించాను. నేను దీన్ని బ్రతికించాను. చక్కగా కొన్ని పువ్వులను కూడా నేను పూయించాను. తర్వాత అది ఆ హోల్స్ అనేవి మూసుకుపోయి ఇది వాటరు కిందకి వెళ్ళకోకుండా మనకు ఈ విధంగా ఈ మొక్క మనకు పువ్వులు రావటం ఆగిపోయిందండి. అందుకొరకని నేను దీన్ని గమనించి చక్కగా నేను మళ్ళీ ఈ మొక్కను ఈ విధంగా దీనిలో రీపాట్ చేసి చూడండి దుంపలుగానే కింద చక్కగా కాండానికి ఈ దుంపలన్నీ వేర్లన్నీ వచ్చేసి ఇలా వచ్చినాయండి. ఇది మళ్ళీ వేరే దానిలో పెడితే కూడా బ్రతుకుతుంది. పడేయకుండా ఈ దుంపలను మనం ఇలాగే ఉంచేసి ఇప్పుడు దీన్ని మనం కొంచెం మట్టినిద్దాం. కొంచెం ఈ మట్టిని ఇచ్చేసి దీన్ని ఇలా పెడితే మళ్ళీ మనకి ఈ చెట్టు బ్రతుకుతుందండి. వేరులతో సహా బ్రతుకుతుంది. చూడండి ఏ విధంగా రోజు దీన్ని వీడియో ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను చేయలేకపోతున్నాను. ఈరోజు నాకు టైం కుదిరింది కదా, మనకు మంచిగా వీడియో చేద్దామని చేస్తున్నానండి. చూడండి ఈ మొక్క చంద్రకాంత మొక్క నా గార్డెన్లో షార్ట్ వీడియోలో కూడా నేను ఈ మొక్కను పెట్టానండి. మంచిగా షార్ట్ వీడియోలో పువ్వుల్ని పెట్టి ఈ మొక్కలు నేను వీడియో తీసానండి. చూడండి ఏ విధంగా ఈ మొక్క పాపం మనకి పువ్వులు నాయిపోయింది. ఎందుకంటే కేవలం ఈ డ్రైనేజీ హోల్స్ మూసుకుపోయి దీనికి సరైన ఎరువు లేక మట్టి ఎక్కువైపోయి బరువైపోయి స్టాక్ అయిపోయి నీళ్లు అలా అయిపోయిందండి ఈ మొక్క. ఇప్పుడు దీన్ని నేను మంచిగా లైట్ వెయిట్గా కొన్ని మార్పులు చేసి నేను ఇప్పుడు ఈ మొక్కను పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క మళ్ళీ నా గార్డెన్లో పువ్వులు పూసి మంచిగా పువ్వులతోటి మన గార్డెన్లో పచ్చదనాన్ని ఇస్తూ ఉండాలని నేను మళ్ళీ దీన్ని ఈ విధంగా చేయటం జరుగుతుందండి. చూడండి ఏ విధంగా మనం ఈ మొక్కను పెట్టామో చూడండి ఎట్లా
ఈ మొక్క ఈ మొక్క మళ్ళీ మనకి ఈ విధంగా బ్రతకాలని మనం అన్ని మార్పులు చేసాం కదండి. ఇప్పుడు ఈ మొక్క మనకి చక్కగా బ్రతుకుతుంది. చూడండి ఏ విధంగా దీన్ని పెట్టాను. ఇప్పుడు లైట్ వెయిట్గా కూడా కుండీ ఉంది. హోల్స్ కూడా మళ్ళీ నేను ఈ కట్టెపుల్లతో హోల్స్ కూడా పెద్దగా చేసి ఆ కొబ్బరి పెంకులు పెట్టాను. చక్క మట్టిలో కూడా మార్పులు చేసి ఈ మొక్కల్ని దీని నుంచి వచ్చిన ఈ మొక్కల్ని కూడా నేను దీనిలో పెట్టడం జరిగిందండి. మళ్ళీ నేను ఈ విధంగా దీన్ని చక్కగా పువ్వులు పూపించి మన గార్డెన్లో పెట్టాలని నేను ఈ మొక్కను పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఎల్లో కలర్ చంద్రకాంత మొక్క అంటారండి దీన్ని. అదండి నేను ఎల్లో కలర్ చంద్రకాంత మొక్కను షార్ట్ వీడియోలో చాలా పూలు 70-80 పూలు సాయంత్రం అవగానే మంచి స్మెల్లతోటి నా గార్డెన్లో వికసించేయండి. అలాంటి చెట్టు ఈ విధంగా డ్రైనేజీ హోల్స్ మూసుకుపోయి దీని నిండా మట్టి కూడా బలమైన మట్టి లేక మట్టి ఎక్కువైపోయి ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళకుండా ఏ రోజు పోసిన వాటర్ ఆ రోజు 2-3 రోజులకు వాటర్ ఇస్తానండి. ఈ ఆకులు ఎల్లో కలర్గా మారిపోయి రాలిపోవటం జరిగిందండి. దీనికి ఏదో మనకి ప్రాబ్లం ఉంది ఈ మొక్క కానీ ఈ విధంగా నేను గమనించేసి ఈ తొట్టెను మొత్తం బోర్లించేసి దీన్ని చేయవలసిందంతా చేసి నేను మంచిగా కంపోస్ట్ని ఎరువుని అన్నీ కూడా ఇచ్చి లైట్ వెయిట్గా పెట్టేసి నేను ఈ మొక్కను ఈ విధంగా నేను దీనిలో మళ్ళీ రీపాట్ చేయడం జరిగిందండి. చూడండి ఏ విధంగా చేశాను. అలాగే ఆ మొక్కకు 2 దుంపలు కూడా చూడండి. ఆ మొక్కకు ఇట్లా చిన్నగా ఈ దుంపలు కూడా వచ్చినాయి కదండి. దీన్ని మళ్ళీ వేరే దానిలో మనం పెడితే ఈ దుంప నుంచి మనకి మొక్కలు పిలకలు వచ్చి మళ్ళీ మనకి చెట్టు వస్తుంది, చెట్టు బ్రతుకుతుంది. ఈ దుంప నుంచి మనకి చెట్టు బ్రతుకుతుంది. ఇలా 3 దుంపలు వచ్చేసినాయి అంటే చూడండి చెట్టు ఎంత పెద్దదో. ఈ విధంగా చెట్టు క్లోజ్ అయిపోయి మనకి పువ్వులు రావటం అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా నేను వేరే కుండీల్లో పెట్టేస్తానండి. పెట్టి కొంచెం మట్టి వేస్తే ఇవి ఊరికే బ్రతుకుతాయండి. తేమ ఉంటే చాలు మళ్ళీ మనకు మొలకలు వస్తాయి. ఈ విధంగా నేను ఈరోజు మనం ఈ విధంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలని ఈ వీడియో నేను చేశానండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఈ మొక్క